The Student Plus Maths channel helps students understand mathematics more easily by using visual effects to help them think analytically and comprehensively about calculations. కొంత పొడవు గల PQ రేఖాఖండంను తీసుకొని PQ రేఖాఖండం యొక్క పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో P కేంద్రంగాను మరియు Q కేంద్రంగాను చాపరేఖలను గీస్తే ఆ చాపరేఖల యొక్క ఖండన బిందువులను కలపగా ఇచ్చినటువంటి రేఖాఖండం PQనకు ఒక లంబ సమద్వి ఖండన రేఖ ఏర్పడుతుంది. పటం నుండి PQనకు లంబ సమద్విఖండన రేఖ XYగా గుర్తించవచ్చు. ఈ లంబ సమద్విఖండన రేఖపై ఉండే ఏ బిందువు నుండైనా P, Qలను కలిపితే అది ఖచ్చితంగా సమద్విబాహు త్రిభుజం ఏర్పడుతుంది. కాబట్టి త్రిభుజం PQXలో PX యొక్క పొడవు QX యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. ఇక్కడ PX = QX అవుతుంది. ఈ చిన్న గణిత విషయాన్ని రాబోయే నిర్మాణంలో ఏ విధంగా వాడుకుంటామో ఒకసారి గమనించండి. తొమ్మిదవ తరగతికి సంబంధించిన నిర్మాణాలలో ఒక భూమి, ఒక కోణం మరియు రెండు భుజాల మొత్తాన్ని ఇస్తే ఒక త్రిభుజాన్ని నిర్మించడం ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం. క్వశ్చన్ ఆఫ్ ది డే. Construct a triangle ABC in which BC = 7 cm, angle B = 75 degrees and AD plus AC = 12 cm. నేటి ప్రశ్న. భూమి BC = 7 cm మరియు భూకోణం యాంగిల్ B = 75 డిగ్రీలు మరియు మిగిలిన రెండు భుజాల మొత్తం AB plus AC = 12 సెంటీమీటర్లుగా ఉండేటట్లు ఒక త్రిభుజం ABCని నిర్మించండి. నిర్మాణ సోపానాలు. స్టెప్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్. నెంబర్ 1. BC = 7 సెంటీమీటర్లుగా గల ఒక రేఖాఖండంను గీసి డ్రా ఏ లైన్ సెగ్మెంట్ BC = 7 సెంటీమీటర్స్. నెంబర్ 2. యాంగిల్ B = 75 డిగ్రీస్తో BX కోణకిరణాన్ని నిర్మించింది. డ్రా ఏ రే BX to BC విత్ యాంగిల్ B = 75 డిగ్రీస్. థర్డ్ పాయింట్. BX కోణకిరణంపై BD = AB plus AC అయినట్లుగా D బిందువును గుర్తించింది. మార్క్ ఏ పాయింట్ D ఆన్ రే BX such that BD = AB plus AC. ఫోర్త్ పాయింట్. D, Cలను కలిపి జాయిన్ D and C.
ఫిఫ్త్ పాయింట్, సిడికు లంబ సమద్వికరణ రేఖను గీయగా అది బీడీను ఏ వద్ద ఖండించినది. డ్రా ఏ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ సిడి మీటింగ్ బీడీ అట్ ఏ. పాయింట్, ఏకామసీలను కలపగా మనకు కావలసినటువంటి త్రిభుజం ఏబీసీ ఏర్పడినది. జాయిన్ ఏ టు సి టు ఫార్మ్ ది ట్రయాంగిల్ ఏబీసీ. ఇక్కడ చేసినటువంటి నిర్మాణంలో బీడీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, ఏడి యొక్క పొడవు ఏసీ యొక్క పొడవుకు సమానంగా మారిపోయింది. అంటే మనకు కావలసినటువంటి త్రిభుజం ఏబీసీ అనేది కావలసిన కొలతలతో ఒక త్రిభుజం ఏర్పడింది.